ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు. ప్రియ సహోదరి సహోదరుడా, అనేక సార్లు నీ యొక్క బలహీనతను బట్టి నేను బలహీనుడిని, బలహీనరాల్ని, నేనేం చేయగలను, నా వల్ల ఏమవుతుంది, నాకు జ్ఞానం లేదు, తెలివి లేదు, లేదా నీ చుట్టుప్రక్కల వారు మాట్లాడేటువంటి మాటలను బట్టి మరి నిరాశలోనికి వెళ్ళిపోతున్నటువంటి స్థితిలో నీవు ఉన్నట్లయితే, ఇక ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక ఏలియా జీవితం ద్వారా మాట్లాడుతున్నారు. ఏలియా మన వంటి మనుషుడే అయినప్పటికీ కూడాను ఆయన ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరాలు మంచైనా వర్షమైనా కానీ భూమి మీదకి చేరకుండా ఆగిపోయినట్లుగా అయితే కనుక మనం చూస్తున్నాం. హల్లెలూయా. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఏలియా మన వంటి మనుష్యుడే, కానీ అతను చేసినటువంటి ప్రార్థన, బలహీనుడైనటువంటి మనుష్యుడే, కానీ ఆ ప్రార్థనని వినేదెవరు, ఆ ప్రార్థనకి జవాబు ఇచ్చేదెవరు? సర్వశక్తుడైనటువంటి దేవుడు. కాబట్టి ఏలియా ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరాలు దేవుడు మంచైనా కానీ వర్షమైనా కానీ కురవకుండా దేవుడు ఆపేశాడు. అదే రీతిగా ఒక యెహోషువ ప్రార్థన చేసినప్పుడు సూర్యచంద్రులు నిలిపివేసినటువంటి వాడిగా ఉన్నాడు. అదే రీతిగా ఒక హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు తనకి సూచన కావాలని అడిగినప్పుడు మరి అహజ్ గోడ గడియారం మీద ఆ యొక్క మెట్ల మీద ఉన్నటువంటి ఎండ, మరి సాయంకాలం అయ్యేటువంటి ఎండ 10 మెట్లు పైకి వెళ్ళినట్లుగా అయితే కనుక మనం చూస్తున్నాం. అంటే ఆ యొక్క సమయాన్ని వెనక్కి తిప్పినటువంటి ప్రార్థనగా ఉన్నది, వెనక్కి మళ్ళించినటువంటి ప్రార్థనగా అయితే కనుక ఉన్నది. హల్లెలూయా. ఇలాగ పరిశుద్ధ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే అనేక మంది సామాన్యులుగా ఉన్నటువంటి వారు చేసినటువంటి ప్రార్థనలకి ఘనమైనటువంటి కార్యములు దేవుడు జరిగించాడు. హల్లెలూయా. ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు నా కొరికే మాట్లాడుతున్నారని నీవు విశ్వసించగలిగినట్లయితే నీ యొక్క బలహీనతలను బట్టి కాదు, లేదా నీ తెలివిని బట్టి కాదు, నీ జ్ఞానమును బట్టి కాదు, లేదా జనులు నిన్ను గూర్చి మాట్లాడేటువంటి మాటలను బట్టి కాదు, కానీ నీవు స్థిరమైనటువంటి మనసు కలిగి బలమైనటువంటి ప్రార్థన దేవుని సన్నిధిలో నీ మొరపెట్టినప్పుడు, అడిగినప్పుడు నిశ్చయంగా సర్వశక్తుడైనటువంటి దేవుడు నీ కొరకు ఘనమైనటువంటి కార్యములను జరిగించబోతున్నాడు. నీ పితరుల జీవితాల్లో జరిగించినటువంటి కార్యములు, ఘనమైనటువంటి కార్యములు, బలహీనమైనటువంటి ఘటముల్ని దేవుడు నిలబెట్టి ఘనమైనటువంటి కార్యములు దేవుడు జరిగించాడు. ఆ కాలంలో దేవుడు జరిగించాడు, ప్రస్తుత కాలంలో దేవుడు జరిగించగలడా అనేటువంటి సందేహం నీ మనసులో నుండి తీసివేయి ప్రియ సహోదరి సహోదరుడా. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి వాడు. నిశ్చయముగా నువ్వు ప్రార్థన చేసినప్పుడు కూడా ఆయన ఘనమైన కార్యముల్ని జరిగించబోతున్నాడు. అట్టి కృప దేవునికి దయచేయను గాక. ఆమేన్.